హలో గైస్, అందరికీ నమస్తే అండి. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. ఓకేనా? మీకు కనుక వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా వేరే వారికి కూడా రీచ్ అవ్వాలి. ఈ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి వారికి కూడా రీచ్ అవ్వాలి. అండ్ వారి జీవితంలో ఏదైనా క్లారిటీ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు వీడియో చూసిన వారు ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నానండి. మరి చూద్దాం ఈరోజు యూనివర్స్ మెసేజ్ మీకోసం ఎలా ఉండబోతున్నాయి. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు. మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్. మీకు మ్యాచ్ అయిన మెసేజెస్ మాత్రమే మీరు తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, మా వ్యూయర్స్కి ఏం తెలియజేయబోతున్నారు ఈరోజు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. Resonance, balance, resolution, spark, transparency, metamorphosis, language, listening, sealed, tradition. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి ఏమొచ్చింది మీకోసం? గార్డెన్. వీటిని నేను వేరే డేట్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకేనా? రెజొనెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. రెజొనెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్. రెజొనెన్స్ కార్డ్కి క్లారిఫికేషన్ ఏంటి? ఓకే, ఇక్కడ మీరు ఎప్పుడైతే మీ పర్సన్ మిస్ అవుతున్నట్టుగా మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతున్నారో అక్కడ మీ పర్సన్కి హార్ట్ బీట్ అనేది చాలా ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది. ఆ సైన్ అనేది తనకి తెలుస్తుంది. మీరు ఎప్పుడైతే తనని మిస్ అవుతున్నారో, ఎప్పుడైతే మీకు చాలా బాధ అనిపిస్తుందో, మీ గుండె అంతా భారంగా అనిపిస్తుందో అప్పుడు మీ పర్సన్కి తెలుస్తుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, అంటే తనకి ఏం అర్థమవుతుందంటే ఈ టైంలో ఈ పర్సన్ నన్ను తలుచుకుంటున్నారు, బాధపడుతున్నారు, నేను మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి చాలా వెంటాడుతుంది అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ కొంచెం రీగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారనమాట. అంటే మీరు ఏదైతే బాధపడుతున్నారో తన మూలంగా ఆ బాధ అనేది ఈ పర్సన్కి కూడా అనిపిస్తుంది అనమాట. అనవసరంగా ఈ పర్సన్ని బాధ పెట్టానా, తనని దూరం పెట్టానా, ఈ పర్సన్ ఇంతగా మిస్ అవుతున్నారా, నన్ను ఇంత నేను తలుచుకుంటున్నారా, ఈ పర్సన్ ఇంతగా నన్ను మేబీ నా మీద ఎమోషనల్ ఫీలింగ్ పెట్టుకున్నారా, ఇంత కనెక్ట్ అయ్యారా నాకు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మీరు చాలా మిస్ అవుతున్నారు. అండ్ మీరు మిస్ అవుతున్న ఫీలింగ్ మీ పర్సన్కి తనకి చేరుతుంది. అండ్ ఈ పర్సన్ అండ్ మీరు చాలామంది అండి ఎమోషనల్లీ సాంగ్స్ పెట్టుకోవడం, ఏదైనా సాంగ్ చూస్ చేసుకొని మీ పర్సన్కి మీకు సంబంధించిన మేబీ లవ్ సాంగ్స్ ఉంటాయి కదా, లేదా ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయి కదా, అలాంటి సాంగ్ ఏదో మీరు చూస్ చేసుకొని అండ్ చాలా బాధపడుతున్నారు, చాలా ఏడుస్తున్నారు మీ పర్సన్ని తలుచుకొని అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఆ టైంలో ఈ పర్సన్ కూడా కొంచెం మేబీ తన చుట్టూ చాలా మందిలో ఉన్నా ఇక్కడ మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతున్నారో, మీరు ఎప్పుడైతే ఏడుస్తున్నారో ఈ పర్సన్కి డెఫినెట్లీ సైన్ అనేది తనకి తెలుస్తుంది.
తను చుట్టూ ఎంతమంది ఉన్నా ఏదో తెలియని లోన్లీనెస్ అనేది పర్సన్‌ని వెంటాడుతుంది అని ఇక్కడ మెసేజ్ అన్నమాట. ఓకే. తన వర్క్‌లో తను సరిగ్గా ఫోకస్ చేయలేకపోతున్నారు. ఏదో తెలియని ఆహ్, ఒంటరితనం అనేది ఈ పర్సన్‌ని వెంటాడుతుంది అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ ఉందన్నమాట. తన చుట్టూ ఎంతమంది ఉన్నా, తన ఫ్యామిలీయా ఆర్ వేరే అదర్ పర్సన్ కెరియర్ విషయంలో ఎవరైనా ఉండొచ్చు. తన కొలీగ్స్ కావచ్చు అలా. ఎంతమంది ఉన్నా మీరు లేని లోటు కూడా ఈ పర్సన్‌కి తెలుస్తుంది. మీరు ఆల్రెడీ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతా ఉండొచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం గానీ, మీ లైఫ్‌లో నుంచి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్ళిపోవడం గానీ, మీకెలాంటి క్లారిటీ ఇవ్వకుండా వెళ్ళిపోవడం గానీ జరిగి ఉంటే, అదంతా తలుచుకొని అండ్ ఏదైనా సాంగ్ పెట్టుకొని మీరు ఏడుస్తా ఉండొచ్చనమాట. తనని బాగా తలుచుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ ఉందనమాట. ఓకే. బ్యాలెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. బ్యాలెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. బ్యాలెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకే. మీకు రీయూనియన్ అయితే ఉందండి. అది 100% నేను చెప్పగలను. మీరు మ్యారీడ్ పర్సన్‌తో డీల్ అవుతున్నారా? సింగిల్ పర్సన్‌తో డీల్ అవుతున్నారా? రీయూనియన్ అయితే ఉంది. కానీ పర్సన్ తను మీకు లైఫ్ టైమ్ కమిట్మెంట్ లాంటిది తను ఇవ్వకపోవచ్చు. కానీ మీ ఇద్దరికి రీయూనియన్ ఉంది. ఆ టైంలో మీరు ఏంటిదంటే మీకేం గావాలి అనేది మీరు ఈ పర్సన్‌తో మీరు డిస్కషన్ చేసుకోండి. ఓకేనా? మీరు ఎలా ఉండాలి? ఈ పర్సన్ ఎలా ఉండాలి? అనేది మీరు డిస్కషన్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్సన్ వస్తారు. కానీ ఇమ్మెచ్యూరిటీగా వస్తారు. అండ్ ఇక్కడ మీరు చాలామంది స్టక్ అయిపోయారు. ఈ కనెక్షన్‌లో బ్యాలెన్స్ లేదు. అంటే చూడండి, నువ్వు ఎక్కువ అండ్ నేను ఎక్కువ అన్నట్టుగా ఉంటారు కదా! సో, అలాంటిది బ్యాలెన్స్ తీసుకురాలేకపోతున్నారు ఈ కనెక్షన్‌లో. ఓకే. మీ పర్సన్ కూడా మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వడం లేదు. మీరేమో చాలా లవ్ ఇస్తున్నారు. కానీ పర్సన్ మీకు ఇవ్వడం లేదు. టైం కానివ్వండి అండ్ కేరింగ్ కానివ్వండి అండ్ మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోని తనం, ఈ పర్సన్ వేరే వారికి తను ప్రయారిటీ ఇవ్వడము, మీకంటే తనకి వేరే వారే ఎక్కువ అన్నట్టుగా ఈ పర్సన్ ఉండడం, అలా కూడా ఉండొచ్చనమాట. సో, అక్కడ మీరేంటిదంటే ఇంత చేస్తున్నా సరే ఈ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలా? లేక వెయిట్ చేయాలా? ఎప్పుడైనా ఈ పర్సన్ మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారా? ఇవ్వరా? మీకేమీ అర్థం కావడం లేదనమాట. స్టక్ ఎనర్జీలో మీరు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ కనెక్షన్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి అని మీరు అనుకుంటున్నారు. కానీ మీ పర్సన్‌తో మీకు రీయూనియన్ ఉందండి. ఈ పర్సన్ తను ఏంటంటే మీ మీద తనకి మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ ఉందనమాట. మేబీ ఇక్కడ ఫిజికల్‌గా అట్రాక్షన్ చాలా ఉంది పర్సన్‌కి మీ మీద అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ మీ పర్సన్ లైఫ్‌లో మేబీ మీరు కాకుండా అదర్ పర్సన్ కూడా ఉండొచ్చనమాట. ప్రెజెంట్ ఏంటిదంటే ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి గానీ అండ్ మీ మీద తను ఇష్టంగా ఉండడం, ఇలాంటి ఫీలింగ్ ఈ పర్సన్‌కి లేదు. మీరు మాట్లాడితే చాలు ఈ పర్సన్ ఊరికనే చిరాకు పడిపోవడం, మీ మీద తనకి కోపం రావడం, మీ మీద తను అరవడం. అసలు ఎలాంటి రీజన్ లేకుండానే ఈ పర్సన్ మీ మీద కోపం చూపిస్తున్నారంటే తన లైఫ్‌లో వేరే అదర్ పర్సన్ ఉన్నారు. తను వేరే వారితో డీల్ అవుతున్నారు ఆల్రెడీ. లేదా వేరే వారి చెప్పుడు మాటలని ఈ పర్సన్ వింటా ఉండొచ్చనమాట. కేవలం అట్రాక్షన్‌తో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి తను వేరే కనెక్షన్‌లో కూడా ఉండి ఉంటారనమాట కొంతమందికి. ఓకే. సో, మీరు ఈ కనెక్షన్‌లో ఉండాలా? వద్దా? మూవ్ ఆన్ అవ్వాలా? ఈ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ రావడం లేదు. ఈ పర్సన్ విషయంలో మీకు క్లారిటీ అనేది రావడం లేదు. అంటే ఈ పర్సన్ మళ్ళీ వస్తారు. మళ్ళీ రీయూనియన్ అయితే ఉంది. ఓకే. మీరు చాలామంది స్టక్ అయిపోతున్నారు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ ఉందనమాట. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదండి మీకు. ఓకే. రీసొల్యూషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. రీసొల్యూషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఇక్కడ ఈ కనెక్షన్‌లో ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ రాబోతుంది. ఏదైతే మీ పర్సన్ తన లైఫ్‌లోకి మీరు వెళ్ళకుండా తన చుట్టూ సర్కిల్ గీసుకోవడం గానీ, మేబీ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. నువ్వు నా లైఫ్‌లో రావద్దు, నువ్వు నా ఇంట్లోకి రావద్దు అని మనం డోర్ క్లోజ్ చేసుకుంటాం. అలాగే ఏదైతే తను లాక్ పెట్టుకున్నారో మేబీ నువ్వు ఈ సర్కిల్ దాటి రాకూడదు, అవసరం లేదు అన్నట్టుగా. కానీ ఆ లాక్ అనేది ఓపెన్ అవ్వబోతుంది. మళ్ళీ తనే తన లైఫ్‌లోకి మీరు రావడానికి తను ఆహ్వానం అనేది పలకబోతున్నారు. అండ్ డోర్ అనేది ఓపెన్ చేయబోతున్నారని చెప్పొచ్చండి. ఓకేనా? మీకు అర్థమైందా లేదా?
ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. సో, ఆహ్, తన లైఫ్‌లో మీరు వెళ్ళడానికి తను ఓపెన్ చేయబోతున్నారు. సో, మళ్ళీ ఇద్దరికీ రీయూనియన్ ఉంది. అండ్ చాలా హ్యాపీ కూడా ఉండబోతున్నారు. సింగిల్ అయి ఉంటే ఇక్కడ మ్యారేజ్ కూడా జరగొచ్చనమాట. ఓకే. మ్యారేజ్ అయిన వారే చూస్తున్నట్లయితే కలిసే ఛాన్స్ కూడా చూపిస్తుందనమాట. ఓకే. అతి తొందరలోనే మీరు కలుసుకోబోతున్నారు. అండ్ ఈ కనెక్షన్‌లో ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండబోతుంది. ఈ పర్సన్ మీకు టైం ఇవ్వకపోవడము, మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ పర్సన్‌కి టైం దొరకకపోవడం, ఈ పర్సన్ ఖాళీగా ఉన్నప్పుడు మీకు టైం దొరకకపోవడం, అలాంటి దాని వల్లనే ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఉండడం లేదు. అది ఏంటిదంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. ఈ కనెక్షన్‌లో ఎలా ఉండాలి, ఏంటిది అనే ఒక క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. ఈ పర్సన్ మీతో కలిసి ఉండడానికి డెఫినెట్‌లీ తను ఏదన్నా నిర్ణయం అయితే తీసుకుంటారండి. ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. మీతో తను కలిసి ఉండడానికి ఏదైనా నిర్ణయం కూడా తీసుకుంటారు అతి తొందరలోనే. ఓకేనా? స్పార్క్ కార్డ్‌కి క్లారిఫికేషన్. స్పార్క్ కార్డ్‌కి క్లారిఫికేషన్. నైన్ ఆఫ్ పెంటికల్స్ అన్నమాట. ఇక్కడ మీ పర్సన్ తను మీతో ఫీల్ అవుతున్నట్టుగా తను ఎవరితో ఫీల్ అవ్వడం లేదు. మీతో ఉన్న కెమిస్ట్రీ, మీతో ఉన్న స్పార్క్ తను వేరే వారితో ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఆ కెమిస్ట్రీ గానీ అండ్ ఈ పర్సన్ మీ దగ్గర తనకి ఏదైతే లభించిందో ఫ్రీడమ్ కానివ్వండి, ఈ పర్సన్‌కి ఎవ్వరి దగ్గర తనకి లభించడం లేదు. ఎవ్వరి దగ్గర కూడా ఈ పర్సన్ అంత హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మీ దగ్గరే తను అన్ని విధాలుగా చాలా ఫ్రీడమ్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. తను అనుకున్న విధంగా మీ దగ్గర ఉండొచ్చు. తను ఇక్కడ ఎవరైనా కొత్త పర్సన్ వారి ఇంటికెళ్తే ఎంత కంఫర్ట్‌గా అనిపించదనమాట. సో, మీ పర్సన్ కూడా తను అదర్ రిలేషన్‌లో ఉన్నారంటే తనకి అక్కడ అంత కంఫర్ట్‌గా అనిపించడం లేదు. తనకి ఎప్పుడైనా మీరే తనకి రైట్ పర్సన్. మీ దగ్గర తను ఎలా ఉంటే అలా ఉండొచ్చు. తనని తను ఎలా ఉన్నా మీరు యాక్సెప్ట్ చేస్తారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఎవరి ఇంట్లో వారికే ఫ్రీడమ్ ఉంటుందండి. వేరే వారి ఇంట్లోకెళ్తే అంత ఫ్రీడమ్ అనేది ఉండదు. అలాగే మీ పర్సన్ కూడా తన లైఫ్‌లో వేరే పర్సన్ ఉన్నా తను అంత కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఆ స్పార్క్ కూడా ఇద్దరి మధ్యలో లేదు. ఆ ఫ్రీడమ్ ఫీల్ అవ్వలేకపోతున్నారు ఈ పర్సన్. అండ్ ఆ కెమిస్ట్రీ కూడా వేరే వారి దగ్గర ఫీల్ అవ్వలేకపోతున్నారనమాట. మీరు చాలా ఇండిపెండెంట్ పర్సన్, చాలా తెలివైన పర్సన్ అండ్ మీరు ఒక ఎంప్రెస్ అండ్ మదర్ లవ్ అనేది చాలా ఇస్తారు. తనని చాలా బాగా చూసుకుంటారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్ అనుకుంటున్నారండి. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్‌లో మీరు గ్రో అవుతున్నారు. ఈ పర్సన్ తన కళ్ళకి కట్టినట్టుగా చూస్తున్నారు. మీరు మీ లైఫ్‌లో మేబీ ముందుకెళ్ళిపోతున్నారు. తనకంటే ముందుకెళ్ళిపోతున్నారు. మీ లైఫ్‌లో మీరు గ్రోత్ అవుతున్నారు. అని ఇంకా మీరు పట్టించుకోరేమో అనే పొసెసివ్‌నెస్ కూడా మీ పర్సన్‌కి ఉండొచ్చనమాట. తనకి కొంచెం బాధ అనిపిస్తుంది. మేబీ మీ లైఫ్‌లో మీరు గ్రో అవుతే ఈ పర్సన్‌ని పట్టించుకోరు కదా! అనే ఫీలింగ్ కూడా మీ పర్సన్‌కి ఉండొచ్చనమాట. ఓకే. ట్రాన్స్‌పరెన్సీ కార్డ్‌కి క్లారిఫికేషన్. ట్రాన్స్‌పరెన్సీ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ట్రాన్స్‌పరెన్సీ కార్డ్‌కి క్లారిఫికేషన్. రీయూనియన్ చేయాలనుకుంటున్నారు పర్సన్. తను ప్రెజెంట్ మీ దగ్గర అన్ని నిజాలు చెప్పాలి. అబద్ధం చెప్పకూడదు. అండ్ లేనిపోని చెప్పి మిమ్మల్ని నమ్మించి అండ్ కొన్ని ఆశించడం లాంటిదనమాట ఈ పర్సన్ క్యారెక్టర్. ఓకే. అలా చేశారంటే ఇక ముందు ఈ పర్సన్ అలా చేయకూడదు. ఒక పర్సన్‌ని మనం అన్యాయంగా మోసం చేస్తే, బాధ పెడితే దానికి ప్రతిఫలం అనేది ఎలా ఉంటుంది అనేది ఈ పర్సన్‌కి తెలిసింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. అందుకని ఈ పర్సన్ ఇక్కడ ప్రతి విషయం మీతో షేర్ చేసుకోవాలి. మీతో హ్యాపీగా ఉండాలి. మళ్ళీ రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మిమ్మల్ని పర్సన్ యాజ్ ఏ హస్బెండ్ మెటీరియల్ అండ్ వైఫ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు. అండ్ తను మిమ్మల్ని ఒక సోల్‌మేట్ లాగా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట. అంటే తన మంచి, చెడు అన్ని విధాలుగా మీరు చూసుకుంటున్నారు. తన మనసుకి మీరు చాలా దగ్గరగా ఉన్నారు. ఎంత దూరం ఉన్నా సరే తన మనసుకి మీరు ఎప్పుడూ దగ్గరగా ఉంటారనమాట. మంచి ఫీలింగ్, మంచి ఒపీనియన్ ఈ పర్సన్‌కి మీ మీద ఉందండి. తను ఏదైనా సిట్యుయేషన్‌లో ఈ పర్సన్ ప్రెజెంట్ మిమ్మల్ని దూరం పెట్టొచ్చు. కానీ మీ మీద మంచి ఫీలింగ్, ఒపీనియన్ అనేది ఈ పర్సన్‌కి ఉంది. అండ్ యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఈ పర్సన్‌కి ధైర్యం లేకపోవడం వలన తను మిమ్మల్ని దూరం పెట్టారు అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే. మెటామార్ఫోసిస్ కార్డ్‌కి క్లారిఫికేషన్.
మెటామార్కోసిస్ కార్డ్కి క్లారిఫికేషన్. మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయింది. మీరు చాలా చేంజ్ అయ్యారు. మీరు ఇక్కడ ఏంటిదంటే 10 మందిని శాసించే పొజిషన్‌కి మీరు వెళ్తున్నారనమాట. ఇక్కడ కర్మ అనేది నడుస్తుంది. మీ లైఫ్‌లో నెగెటివ్ సిట్యుయేషన్ ఏదైతే ఉంటుందో టైమింగ్ అదంతా చేంజ్ అయ్యి అండ్ మీరు డే టు డే ఏంటిదంటే గ్రోత్ అవుతున్నారు. చాలా ఎనర్జిటిక్‌గా తయారవుతున్నారు. అండ్ మీ ఎనర్జీ కూడా చేంజ్ అయింది అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీలో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది. మీలో చాలా చేంజ్ వచ్చింది. ఈ పర్సన్ పాత పర్సన్ లాగా లేరు. సో, తనలో చాలా కొత్తగా చేంజ్ వచ్చింది. తన బ్యూటీ కానివ్వండి, తన మాట్లాడే విధానం కానివ్వండి, తను ఉండే విధానం కానివ్వండి, తన డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, తన హెయిర్ స్టైల్ కానివ్వండి, అండ్ తన కెరియర్ విషయంలో కానివ్వండి, తనలో చాలా చేంజ్ వచ్చింది అని ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అందుకనే మీలో చేంజ్ వచ్చినందుకు ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. మీరు చాలా చేంజ్ అయిపోయారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. చాలా మిస్ అవుతున్నారండి. మీరు ఇప్పుడు ఎలా అంటే సీతకొక చిలుకలాగా ఫ్రీగా ఎగరగలుగుతున్నారనమాట. సీతకొక చిలుక మేబీ మీ పర్సన్‌తో మీకు రీయూనియన్ అయ్యే ముందండి చాలామందికి మీకు బటర్‌ఫ్లైస్ లాంటిది కనిపిస్తా ఉండొచ్చనమాట. ఓకే. ఇంకేదైనా సంకేతాలు కనిపిస్తే చెప్తాను. ఓకే. సన్ ఉదయించినప్పుడే అదే టైంలో మీకు పిచ్చుకలు కీచ్ కీచ్‌మనుకుంటా ఆ సౌండ్ వస్తుంది కదా! అలాంటిది మీకు ఎక్కువగా కనిపిస్తా ఉండడం, డే టు డే కనిపిస్తా ఉండడం, సీతకొక చిలుక కనిపించడము అండ్ మీకు కొన్ని నంబర్స్ కూడా నేను లాస్ట్‌లో చెప్తాను. ఓకే. ఆ టైం అలాంటిది మీకు ఏదైనా సైన్ వస్తుంది అంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్తుంది ఈ పర్సన్. తన కళ్ళారా చూస్తున్నారు. మీలో ఎనర్జీ కూడా చేంజ్ అయింది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. లాంగ్వేజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ అయి ఉంటుంది మీది మీ పర్సన్‌ది. లాంగ్వేజ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. మళ్ళీ అదే కార్డ్ వచ్చిందండి. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టున్నారండి. మీతో హ్యాపీగా ఉండాలని ఉంది ఈ పర్సన్‌కి. మీరు కూడా చాలామంది మీ పర్సన్‌తో హ్యాపీగా ఉండాలని ఉంది. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. తను ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ ఈ పర్సన్ మిమ్మల్ని తను స్పై చేస్తా ఉన్నారనమాట. ఈ కనెక్షన్‌లో తనకి గ్రోత్ కావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉంది. కానీ ప్రెజెంట్ అండి మీ పర్సన్‌కి ధైర్యం అనేది సరిపోవడం లేదు. తను చాలా ఫీల్ అవుతున్నారు. కానీ ఈ పర్సన్‌కి ధైర్యం అనేది సరిపోవడం లేదు. తన ఫ్యామిలీని తను ఎదిరించలేరు. లేదా తన ఫ్యామిలీ చూసిన పర్సన్ అంటే తనకు అటువైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ అనేది ఉన్నాయన్నమాట. ఈ పర్సన్ మనీ ఫ్లో అనేది ఉండొచ్చనమాట. మేబీ కట్నం చాలా ఇస్తారు. ఆ పర్సన్‌ని పెళ్లి చేసుకుంటే అలాంటి బెనిఫిట్స్ అండ్ అలాంటి ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉంది. అండ్ తన మనసు మాత్రం మీ దగ్గర ఉంది. కానీ అక్కడ కేవలం బెనిఫిట్స్ మాత్రమే కోరి ఉండొచ్చనమాట ఈ పర్సన్. కానీ తన మనసు మీ చుట్టే తిరుగుతుంది. ఈ పర్సన్ యాక్చువల్‌గా అనుకున్నారు మీతో హ్యాపీగా ఉండొచ్చు. అండ్ ఇక్కడ కిడ్ కూడా కనిపిస్తున్నారు కదా! మీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. అండ్ లైఫ్ పార్ట్నర్‌గా మీతో మంచి, చెడు అన్నీ మీతో షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు అని పర్సన్ అనుకున్నట్టున్నారు. సో, తనకి వేరే ఆపర్చునిటీ వచ్చిందా? లేదా తను వేరే లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయబోతున్నారా? వాటెవర్ ఈ పర్సన్ మాత్రం చాలా స్పై చేస్తా ఉన్నారు. చాలా మిస్ అవుతున్నారు. ఈ కనెక్షన్‌లో తను గ్రోత్ కావాలి అనుకుంటే అది జరుగుతుందా? లేదా? అనే భయం ఈ పర్సన్‌కి ఉందన్నమాట. తనకి హెల్త్ ప్రాబ్లమ్ కూడా ఉందండి ఈ పర్సన్‌కి. చాలా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. అండ్ ఇక్కడ మీ లైఫ్‌లో మీరు గ్రోత్ అవుతుంటే మీ చుట్టూ మేబీ నైబర్స్ ఆర్ ఫ్రెండ్ సర్కిల్ చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారండి. అంటే మీ లైఫ్‌లో మీరు గ్రోత్ అవ్వడం వారు చూడలేకపోతున్నారు. అండ్ మీ మీద వారికి నెగెటివ్ ఫీలింగ్. అంటే మాకంటే ముందుకెళ్ళిపోతున్నారు. అండ్ మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉంటున్నారు అనే నెగెటివ్ ఎనర్జీ మీ మీద వారు స్ప్రెడ్ చేస్తా ఉన్నారనమాట. ఓకే. మీ మీద వారికి నెగెటివ్ ఫీలింగ్ అనేది ఉంది. సో, ఆహ్, చూడండి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ రోజులల్లా ఒకరు ముందుకెళ్తున్నారంటే వారు బాగుపడాలి అని అనుకునే వారికంటే వారు బాగుపడకూడదు అనుకునేవారే చాలామంది ఉంటారనమాట. ఓకే. సో, అలాంటి వారే చాలామంది ఉన్నారు. సో, మీ లైఫ్‌లో మీరు ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు. చాలా హ్యాపీగా ఉంటున్నారు. మనీ ఫ్లో ఉంది. మీ లైఫ్‌లో చాలా చాలా గ్రోత్ ఉండబోతుంది. సో, అందుకనే వీరందరూ మీరంటే చూడలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. లిస్టెనింగ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. లిస్టెనింగ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. లిస్టెనింగ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే.
ఇక్కడ ఈ పర్సన్ మేబీ మీ మీద తను ఎప్పుడు కోపం చూపిస్తూ ఉంటే తను ఇప్పుడు సైలెంట్ అయిపోవాలనుకుంటున్నారండి. అండ్ మీరు ఏం చెప్పినా తను వింటారు. అంతకుముందు ఏంటిదంటే మీరు ఏం చెప్పిన పర్సన్ తను వినలేదు. అండ్ పైగా ఈ పర్సన్ జడ్జ్ చేయడం మిమ్మల్ని. అంటే నువ్వు ఇలాగే ఉండాలి, నేను చెప్పిందే నువ్వు వినాలి, మీరు ఏం చెప్పిన పర్సన్ వినకపోవడం కూడా చేసి ఉండొచ్చు. మేబీ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చనమాట. మీరేం చెప్పినా మీ పర్సన్ వినరండి. మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు వినరనమాట. మిమ్మల్ని చాలా చీప్‌గా తీసి పడేయడం. అలా కూడా ఈ పర్సన్ చేసి ఉంటారనమాట. సో, ఈ పర్సన్ ఇప్పుడు ఇక్కడ అన్‌కండిషనల్ లవ్ అనేది తను చూపిస్తారు డెఫినెట్‌లీ. తను ఇప్పుడు ప్రెజెంట్ ఏంటిదంటే మీ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో హయ్యర్ పొజిషన్‌లో ఉండొచ్చు. లేదా ఒకరిని డామినేట్ చేసే పొజిషన్‌లో ఈ పర్సన్ ఉండొచ్చనమాట. ఓకే. లేదా తన ఎనర్జీ కూడా ఆ వైస్‌గా ఉంటుందనమాట. ఓకే. చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా ధైర్యం గల పర్సన్ కూడా ఉంటారనమాట. సో, ఈ పర్సన్ ఏంటిదంటే ఇక్కడ అన్‌కండిషనల్ లవ్ అయితే మీ మీద చూపిస్తారు. కానీ ప్రెజెంట్ కొంతమందికి మీ లైఫ్‌లో మీరు గ్రోత్ అవ్వడం ఈ పర్సన్ చూడలేకపోతున్నారండి. మీరు తనని దూరం పెడతారు అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి చాలా ఉందన్నమాట. అలాంటి మెసేజ్ ఎక్కువగా కనిపిస్తుంది నాకు. ఓకే. సీల్డ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. సీల్డ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. సీల్డ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. సీల్డ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఏ రిలేషన్ అయితే డెత్ అయిపోయిందో ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అవుతుంది ఇక్కడ. డెత్ కార్డ్‌కి ఇంకొకసారి క్లారిఫికేషన్. చెప్పాను కదా న్యూ బిగినింగ్. ఎస్ వ్యాన్స్ వచ్చింది. నేను ఏదైతే చెప్పానో దానికి కార్డ్ కూడా అదే క్లారిఫై చేసిందండి. ఇక్కడ ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ తీసుకుంటుంది. ఇంకొక టర్నింగ్ పాయింట్ ఇక్కడ మీ లైఫ్‌లో రాబోతుందనమాట. ఈ పర్సన్ మేబీ వారి లైఫ్‌లో మీరు అవసరం లేదు అనుకొని తన చుట్టూ తను వాల్ పెట్టుకోవడము. అండ్ తను వేరే పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవడమా, లేదా థర్డ్ పర్సన్‌ని మెయింటైన్ చేయడమా, లేదా కొంతమంది ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్‌ని మెయింటైన్ చేయడమా. ఇక్కడ మ్యారేజ్ అయిన వారైతే సింగిల్ పర్సన్‌తో, సింగిల్ అయితే మ్యారేజ్ అయిన పర్సన్‌తో అలా డీల్ అవుతూ ఉండొచ్చు. కొంతమంది సింగిల్ కూడా ఉండొచ్చనమాట. లవర్స్ కూడా ఉండొచ్చు. సో, ఈ పర్సన్ కొన్ని రోజులు మీతో రిలేషన్‌లో ఉన్న తర్వాత ఈ పర్సన్ మేబీ వేరే వారి మాటలకి తను ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి వేరే వారి మాటలు ఎక్కువగా వినడం, మిమ్మల్ని దూరం పెట్టడం లాంటిది ఏదో చేసి ఉన్నారు ఈ పర్సన్. ఓకే. ఈ పర్సన్‌లో డెఫినెట్‌లీ చేంజెస్ అనేది వస్తుంది. తను డెఫినెట్‌లీ చేంజ్ అవుతారు. మీ లైఫ్‌లోకి మళ్ళీ వస్తారు అని ఇక్కడ మెసేజ్ ఉందన్నమాట. మళ్ళీ ఇక్కడ న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది అని ఇక్కడ మెసేజ్ అన్నమాట. ఓకే. మళ్ళీ ఎలా అంటే పర్సనే ఒక కొత్త పర్సన్ లాగా తన లైఫ్‌లో తను ఏదో పొడగొట్టుకున్న వారిలాగా మీ లైఫ్‌లో రావచ్చండి. ఓకే. తను అంత హ్యాపీగా అయితే రారు. తన లైఫ్‌లో తనకేదో దక్కడం లేదు. తనకేదో లభించడం లేదు. అందుకనే తను చాలా డల్‌గా ఉంటారు. ఎప్పుడు బాధపడతా ఉండడం. అలాంటి ఫీలింగ్‌లో ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావచ్చనమాట. ఓకే. ట్రెడిషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ట్రెడిషన్ కార్డ్ ఎందుకొచ్చింది యూనివర్స్? ట్రెడిషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ మీకు. మళ్ళీ హార్ట్ బ్రేక్ ఎందుకొచ్చింది ఇక్కడ? ఓకే. ఈ పర్సన్ మీతో ఏంటిదంటే మీతో చాలా గొడవ పడి ఉండొచ్చు. మీకు చాలా హార్ట్ బ్రేక్ చేసి ఉండొచ్చు. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మిమ్మల్ని నానా రకాలుగా అనడం. లేదా లవర్స్ అయి ఉంటే ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం. అండ్ మిమ్మల్ని తను నెగ్లెక్ట్ చేసి వేరే పర్సన్ అయితే చూసేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు. మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే అయింది పర్సన్ వలన. ఓకే. ఈ పర్సన్‌లో ఇన్‌మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఇక్కడ నాకు తెలిసి మీ లైఫ్‌లో మేబీ అతి తొందరలోనే అండి ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు. అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా వస్తారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. మీ ముందు చాలా ఆప్షన్స్ అనేది రాబోతుంది. ఇక్కడ సేమ్ ఒకటే టైంలో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లో రావడం. అదే టైంలో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే ఒక న్యూ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ రావడమా, మెసేజ్ రావడమా, లేదా మ్యారేజ్ ప్రపోజల్ రావడమా. అదే టైంలో మీ పాస్ట్ పర్సన్ వైపు నుంచి మీకు మ్యారేజ్ ప్రపోజలా, లేదా తను లవ్ ప్రపోజ్ చేయడమా ఏదో జరగబోతుందనమాట. మీరు కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారనమాట. ఆ టైంలో మీకు ఏం చేయాలో అర్థం కాదు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. మీ పాస్ట్ పర్సన్‌కి మీరు ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఉన్నారు. తను లేకపోతే మీరు లేరు అన్నట్టుగా మీరు ఉంటారు. అదే టైంలో న్యూ పర్సన్ కూడా చాలా ప్రేమతో, చాలా లవబుల్‌గా, చాలా స్వీట్‌గా తను మీతో మాట్లాడతారు. మీ మీద చాలా ప్రేమ చూపిస్తారు. మీకు ఏం చేయాలో అర్థం కాదు. పాస్ట్ పర్సన్ ఈరోజు వచ్చారు, మరి ఉంటారా, వెళ్ళిపోతారా మీకు అర్థం కాదు. ఈ పర్సన్ వచ్చారు,
సో, తను ఏ ఉద్దేశ్యంతో మీ మీద వచ్చారు? మీకు క్లారిటీ రాదు. అలా మీరు చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యేది చూపిస్తుందనమాట. కాబట్టి మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మేబీ టైమింగ్ పెట్టడం బెటర్ అనమాట. ఓకే. మేబీ 1 ఆర్ 2 డేస్ అనేది టైమింగ్ పెట్టేసి తర్వాత వారికి క్లారిటీ ఇవ్వడానికి చూడండి. ఓకే. మీ పాస్ట్ పర్సన్‌కి ఏంటిదంటే మీ మీద చాలా ఫ్యాషన్ ఉండొచ్చు. న్యూ పర్సన్‌కి మీ మీద లవ్ ఉండొచ్చు. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని మాత్రం చాలా హార్ట్ బ్రేక్ చేశారు. డెఫినెట్‌లీ హార్ట్ బ్రేక్ చేశారు ఈ పర్సన్. ఓకే. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఎలా ఉంది అనేది మనం చూసేస్తాం. ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ రాసులు అంటే అండి అన్ని రాసుల వారు మీరు చూసుకోవచ్చు హ్యాపీగా. ఓకేనా. వృషభం, కన్య, మకర రాశి, మిథునం, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుసు రాశి ఈ ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది రాసుల విషయానికి చెప్తే. ఓకే. ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది యూనివర్స్? మా వ్యూస్కి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది? మేషరాశి వారు మీరు ఏదో విషయంగా అండ్ మీ పర్సన్ని కూడా మీరు మిస్ అవుతున్నారు. ఏదో రీగ్రెట్ ఫీలింగ్ అనేది ఉందన్నమాట. గిల్టీ ఫీలింగ్, ఏదో తప్పు చేసిన వారిలాగా మీకు గిల్టీ ఫీలింగ్ అనేది మిమ్మల్ని వెంటాడుతుంది ఈరోజు. ఓకే. అండ్ మీరు ఎవరినో మిస్ కూడా అవుతూ ఉండొచ్చు. అండ్ వృషభ రాశి వారు మీకు ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్స్ రావచ్చండి ఈరోజు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే. అండ్ మిథున రాశి వారు మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారికి 2 కార్డ్స్ వచ్చాయి. మీరు ఎందుకు అండి ఈరోజు ఏదో ధైర్యం కోల్పోయిన వారిలాగా ఉంటారనమాట. మీ ఎనర్జీ అంతా ఎనర్జీ లేని వారిలాగా చాలా డల్గా, ఇంకా నా వల్ల కాదురా బాబు అనుకుంటారు కదా, అలా అంటే అలసిపోయినట్టుగా అలా ఉంటుందన్నమాట. ఓకే. అండ్ ఎక్కడికైనా కెరీర్ విషయంగా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం కానీ అలాంటిది కూడా జరగచ్చు అనమాట. ఓకే. కెరీర్ విషయంలో ఏదో లాస్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వచ్చు మీరు. ఓకే. అండ్ సింహరాశి వారు మీ పర్సన్కి మీ ప్రేమంతా పంచాలి, తనని చాలా బాగా చూసుకోవాలి అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ మీ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయడం లేదు, అందుకని మీరు బాధపడుతూ ఉన్నారనమాట. అండ్ కన్యా రాశి వారు మీరు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారండి, చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈరోజు. ఓకే. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కూడా కాంటాక్ట్ అనేది మీ పర్సన్ వైపు నుంచి మీకు రాబోతుంది. అండ్ తులారాశి వారు మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుందండి, చాలా హ్యాపీగా ఉంటారు, రీజనరేట్ అవుతుంది. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవచ్చు, లేదా మీరైనా ఎవరి లైఫ్లో నుంచి పారిపోవచ్చు. కొంచెం కేర్ఫుల్గా ఉండడం బెటర్. ఓకే. అండ్ ధనుస్సు రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి. ధనురాశి వారు ఈరోజు మీకు రీయూనియన్ కూడా అవ్వబోతుంది అనమాట. సక్సెస్ అనేది మీ లైఫ్లో రాబోతుంది ఈరోజు. ఓకే. అండ్ మకర రాశి వారు మీరు మీ లైఫ్లో ఈరోజు ఒక న్యూ పర్సన్ రావచ్చు. కొంతమందికి మీ పాస్ట్ పర్సనే ఒక కొత్త పర్సన్ లాగా చాలా రొమాంటిక్గా అండ్ చాలా లవబుల్గా తను మీ లైఫ్లోకి రావచ్చు అనమాట. వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. అండ్ కుంభరాశి వారు మీరు ఉన్న రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారనమాట. మీరున్న రిలేషన్ అనేది మీకు నచ్చడం లేదండి, సో బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు. అండ్ కొంతమంది ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెలింగ్ చేయొచ్చు అనమాట. అండ్ మీనరాశి వారు మీ లైఫ్లో ఈరోజు వృషభం, కన్య, మకర రాశి పర్సన్ కూడా రావచ్చు అనమాట. ఓకే. వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది. ఓకే. ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా. ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.